వేసవిలో సాధారణంగా చాలామంది ఏసీ ఉన్న గదిలోనే కాలక్షేపం చేస్తుంటారు. పిల్లల కోసం వేరే గదిలో ఏసీ పెట్టాలనుకున్నా కరెంటు బిల్లు గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతారు. అలాంటి వారికి ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని తగినంత కరెంటును ఉత్పత్తి చేసుకునేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పేరుతో కేంద్రం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. కరెంట్ బిల్లులకు భయపడి కొన్ని రకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనేందుకు ఆలోచించే వారికి ఈ పథకం పెద్ద ఊరట. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంటిపై తయారయ్యే కరెంట్లో అవసరమైనంత వాడుకుని మిగతాది అమ్ముకునే వెసులుబాటు కూడా ఈ పథకంలో ఉంది. ఈ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. దీని ద్వారా విద్యుత్ బిల్లుల భారం తొలగిపోవడమే కాకుండా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ను ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించవచ్చు. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణహితమైన విద్యుత్తును ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తోంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా కరెంట్ బిల్లులు తక్కువగా వస్తాయి. అంతేకాదు దీని ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. 2027 నాటికి ఈ పథకం కింద 1 కోటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.